హ్యాపీ మండే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేను ఈరోజైతే ఒక న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఆ న్యూస్ ఏంటంటే, చిన్నపిల్లలకు రేషన్ కార్డు ఈకేవైసీ అవసరమా అనేదైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, దానికంటే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఫర్దర్ అప్డేట్ మిస్ కాకుండా ఉండొచ్చు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. సో, ఇప్పుడు మనం ఈకేవైసీ గురించి అయితే తెలుసుకుందాం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే వారికి రేషన్ కార్డు ఈకేవైసీ గురించి అయితే మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా. సో, మనం ఈరోజైతే మన పిల్లల రేషన్ కార్డు ఈకేవైసీని చాలా సులభంగా అయితే మనం అర్థం చేసుకుందాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీ ఇంట్లో మీ పాప లేదా బాబు వయసు 5 ఏళ్ల లోపు ఉంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్నపిల్లల ఆధార్‌లో వేలిముద్రలు అంటే ఫింగర్ ప్రింట్స్ మరియు కంటిపాప అంటే ఐరిస్ ఇవైతే నమోదు చేయరు. అందువల్ల ఈ వయసులో వారికి ఈకేవైసీ చేయడం సాధ్యం కాదు. సో, 5 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వీరికి ఎలాంటి ప్రక్రియ అవసరం లేదు. సో, రెండో పాయింట్ వచ్చేసి 5 సంవత్సరాల పూర్తయిన తర్వాత. సో, మీ పిల్లలకు 5 సంవత్సరాల పూర్తయిన తర్వాత ఇక్కడే మనకు అసలైన పని స్టార్ట్ అవుతుంది. మీ పిల్లలకు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ముందుగా వారి ఆధార్‌లో బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ మరియు ఐరిస్ అప్డేట్ చేయించాలి. ఆ తర్వాత మాత్రమే రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయాలి. ఇక మూడో పాయింట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ ఇది చేయకపోతే ఏమవుతుందని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. సో, మీరు ఈకేవైసీ చేయకపోతే రేషన్ కార్డు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అలాగే రేషన్ కార్డులో మీ పిల్లల పేరు ఇన్యాక్టివ్‌గా మారే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాలు నిండిన వెంటనే మీ దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్‌ని అప్డేట్ చేయించుకోవాలి. ఆపై రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయండి. లాస్ట్‌గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు వేలిముద్రలు ఉండవు వాళ్ళకు. కానీ 5 సంవత్సరాల తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ మరియు ఈకేవైసీ అయితే తప్పనిసరిగా చేయించుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈకేవైసీ అనేది తప్పకుండా చేయించండి. రేషన్ హక్కు ప్రతి ఒక్కరి హక్కు కాబట్టి కంపల్సరీగా అయితే వెళ్ళి ఈ పని అయితే చేయండి. సో, వీడియో చూశారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.